5 లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందా అంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు 9వ తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అందుకే అన్న నేను, అబద్ధానికి అంగిలాగు దొడిగితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అని అనవలసి వస్తుంది. ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు. వెనకటెప్పుడు నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఒక కేసు పెట్టిండు నా మీద, ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు. కానీ నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పి నీకు 5 నిన్న ఒక్క మీటింగ్ 5 చూపిస్తే ఇప్పుడు మీకు నేను. మొదటిది, ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం, దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన, వాటికి చెప్పలే. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైసాబ్ మీకు తెలియదు ఏముంది, 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండ్రు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలు వేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటే లేచిపోయిండ్రు. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది మొదటిది. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట మాట్లాడినరు. ఈ వీడియో కూడా చూపిస్తా మీకు నేను. ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్ధాలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు యూనిఫామ్స్, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. 2 నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి కదా, అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళలకు ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం ఆడతాడా, గింత పచ్చిగా అబద్ధం ఆడతాడా, ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని. ఎందుకైనా మంచిదే 4 దిక్కుల ఫోన్ కొట్టి చూసిన, కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలే వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చుంటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీ ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు ఆడ పోదామా, నీ కొడంగల్కి పోదామా?
లేదు మా సిద్దిపేటకు వస్తావా, 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి, రెండు అబద్ధాలే మాట్లాడతావు కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది నంబర్ 2. సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసి ఉంటారు, ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది. అయితే దానికి కూడా నేను జెండా ఊపిరాలు మేమేమో చేసినామని. నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జీరో. వెనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపి ఉన్నాయి ఇడిగో. ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం 60-40. వాస్తవంగా చెప్పాలంటే 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు. దానికి వీళ్ళు జెండా ఊపి ఇది కూడా మేమే చేసినామంటారు. అలా వీళ్ళు చేసింది అయితే ఏం లేదు. సరే